గారికి నమస్కారం. మరి నా పేరు ఈల వెంకటేష్, మరి పటేల్గూడ వాసిని, ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ను పటేల్గూడ, మరి ముద్రాజ్ సంఘ ప్రెసిడెంటు, మరి పటేల్గూడ గ్రామం, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా. మరి పటేల్గూడ గ్రామానికి సంబంధించినటువంటి స్థానికుడిని. మరి అలాగే పటేల్గూడ గ్రామంలో జరుగుతున్న కొన్ని అక్రమాలపై మరి గత కొద్ది రోజులుగా మరి 6 నెలల క్రితం అక్రమ వెంచర్లకు ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు, మరి అప్పుడు ఏఈ మణికంఠ సార్ ఉండే, మరి ఆయన కూడా ఆర్టీఐ ప్రకారం ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా మరి ఆయన కూడా ఎటువంటి స్పందన లేకుండా నేను ఇచ్చిన ఆర్టీఐ దానికి మరి దరఖాస్తు ఇచ్చినప్పటికీ దానికి మళ్ళీ రిప్లేషన్ ఇవ్వలేడు. ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రజెంట్గా ఏఈ మరి ఏఈ రామకృష్ణ గారు మరి ఆర్టీఐ ప్రకారం మరి నేను మరొక దరఖాస్తు ఇస్తే నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు, నీ ఆర్టీఐ ప్రకారం ఇవ్వలేను అని మరి చెప్పడం జరిగింది. మరి అట్లాగే కొన్ని దుర్భాషలు మాట్లాడితే మరి పై అధికారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఏడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడీఆర్ తీసుకోరు, మరి ఏడీఆర్ ఎట్లా చేయరు అని చెప్పి ఏడీఆర్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇస్తానని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఆయనతో కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చిండు కూడా. ఈమని ఎట్లా ఇయ్యాడు, ఎందుకు ఇయ్యాడు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అదే కాకుండా డిఈ గారు కూడా స్పందించి ఇవ్వాలి, ఆయన అడిగిన ఏదైతే ఆర్టికల్ ప్రకారం అడిగిండో ఆర్టీఐ ప్రకారం ఇవ్వాల్సిందే, రాజ్యాంగం ప్రకారం మనకి ఇచ్చింది కాబట్టి పక్కా ఇవ్వాల్సిందే. ఇక్కడ మనం ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నాం, మనం పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఆయన అడిగిన సమాచారం ఏంది, ఏదైతే రాజరాజేశ్వరి ఫేజ్ 1 ఫేజ్ 2 47, 46, 47 సర్వే నెంబర్లో వాటికి డిమాలిషన్ అయింది. డిమాలిషన్ అయినా కూడా అవి ఆ రోజు అక్రమమైనవి, ఈరోజు సక్రమంగా అయినాయి. అవి ఎట్లయినాయి అని చెప్పి దాని గురించి అడగడం జరిగింది. ఆ సర్వే నెంబర్లో సుజలక్ష్మి 3 మరి అట్లాగే 4 దానికి సంబంధించింది కూడా అడగడం జరిగింది. అందులో కూడా అసలు మొత్తము లేవటు ఇల్లీగల్ లేవటు, లీగల్ కాదు, జీపీ లేవటు ఎక్కడ నడుస్తలే. కానీ ఇక్కడ ఉన్న ఏఈ గారు వాటికి పవర్ ఇచ్చేసి ముందస్తు వాటికి డాక్యుమెంట్ లేకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్ నేను అడిగినప్పటికి కూడా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఏదో మభ్యపెట్టి 6 నెలలు దగ్గర 6 నెలలు నేను 16/12/2025 నాటి ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా నాకు ఎటువంటి కూడా ప్రూఫ్స్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు మరి ఇవ్వలేకపోతున్నాను. వేరే సంబంధించిన ఆధారాలు ఇస్తా అంటున్నాను, అవి కావు. నేను అడిగింది ఒకటి, ఇచ్చేది ఒకటి. మొన్న గత 2 రోజుల క్రితం మరి బాగా ఏఈ గారికి నేను అడిగితే ఆయనకు విటూరుగా అనిపించి నా మీకు ఇష్టం వచ్చిన దుర్భాషలు కూడా ఆడడం జరిగింది. ఏఈ గారు చాలా ఎట్లా అంటే మన మూర్ఖత్వం లేక పనిచేస్తూ ఉన్నాడు. దుర్మార్గుడు, పెద్ద దుర్మార్గుడు. లంచం తీసుకొని మరి ఇక్కడ ఉన్నట్టు కొందరు మరి గరీబులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి మీటర్లు పెట్టమన్నా ఇక్కడ వచ్చి చూడమని కూడా వెంచర్లకు ఎవరైతే బిల్డర్లకు ఉన్నారో బిల్డర్ సీను, బిల్డరు రామరెడ్డి గారికి, ఇలా దేవనంద్ గారికే పనిచేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గులకు పనిచేస్తున్నాడు. పెద్ద దొంగలు, వాళ్ళు చేసిన లేవట్లే దొంగ లేవట్లు, అది గుర్తుంచుకో అని చెప్పి ఏఈ గారికి ఈ సందర్భంగా డిఈ గారికి ఏడీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మొన్ననే ఎస్సీ గారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది మొన్న సోమవారం నాడు. మరి దయచేసి ఈ చేసే పనులను ఎస్సీ గారు దయచేసి సూపరింటెండెంట్ ఆఫ్ మరి ఇంజనీర్ గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి బిల్లులతో కుమ్మకై ఇక్కడ వెంచర్లకు అనుమతులు ఇస్తూ వాటికి ఏవైతే ప్రభుత్వం పరంగా ఉండవలసిన నిబంధనల ప్రకారంగా వెంచర్లు వేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా వేస్తున్నట్టు అటు ప్రభుత్వాన్ని నష్టం చేస్తారు, ఇటు గ్రామాన్ని నష్టం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నేను గతంలో కూడా మరి మున్సిపాలిటీలో మరి ఇవ్వడం జరిగింది, అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అట్లాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా కూడా ఆ సర్వే నెంబర్లతో సహా కూడా ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు. మరి 206, 7, 213, మరి 204, మరి 190, 192, 1, 192, 94 ఇవన్నిటికి కూడా మరి అట్లాగే 218, 19, 220 ఈ సర్వే నెంబర్లో కూడా ఎటువంటి కూడా పొలాల్లో రిజిస్ట్రేషన్ కాకముందు మళ్ళీ వీటిని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు దొంగతనంగా. వీటిని అదే విధంగా నేను అడిగిన అదే చెప్తాను, అన్ని రకాలుగా మేము ఇస్తున్నాం తప్ప ఇల్లీగల్గా మేము ఎక్కడ కూడా పర్మిషన్ ఇస్తలేము అనేది ప్రధానంగా ఏఈ అంటున్నాడు. దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏమి చెప్తారు మీరు? ఇప్పుడు ప్రధానంగా ఏఈ గారు ఏమంటుండు, నా దగ్గర ఎటువంటి నేను ఏవైతే డాక్యుమెంట్ ప్రకారం వేయాలతానో అంటున్నాను. ఒక వెంచర్ వేయాలంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు చెప్పిన వెంచర్ అంటే వెంచర్ కావాల్సిన లేఅవుట్ కాపీ కావాలి,
దానికి డయాగ్రామ్స్ కావాలి, సెట్ బ్యాక్ కావాలి, అన్ని రకాల ఒక సామాన్యుడు అడిగితే డాక్యుమెంట్స్తో సహా అన్నీ అది వేరు. ఇది లేవడియాలంటే ఎన్నో ఇండ్లతో కూడుకున్నది. దాని డ్రైనేజ్ వ్యవస్థ, కమిటీ హాల్ వ్యవస్థ, ఇంకా కావాల్సిన సెట్ బ్యాక్ వ్యవస్థ అవన్నీ కావాలి. అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయా? అవి అడిగినా అవి ఉంటే నేను తప్పింది. నేను ఇస్తే నీ సంతోషపడతావు కదా. నీతో నాకు బయసేమి, నా కులపోనువా పాలనువా? నువ్వు నా గ్రామాన్ని నష్టం చేస్తున్నావు అడుగుతున్నా. మేము 100 సంవత్సరాలు ఉన్నాం, మా తాత ముత్తాతల నుంచి నువ్వు అడుగుతాం. నువ్వుని కానీ అననికి నువ్వు మేము ట్యాక్సీ కడుతున్నాం కాబట్టి జీతం తీసుకుంటున్నావు. నెల్లాడు అన్న కూడా నీకు నీ అకౌంట్లో జీతం వచ్చేస్తుంది. అది గుర్తుంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మాట్లాడుతున్నప్పుడు బరాబర్ అడిగే రైట్ నాకు ఉందా అంటున్నా. ఆర్టికల్ రైట్ నాకు ఇచ్చింది. చదువుకో, రాజ్యాంగం తెలియకపోతే నేర్చుకో. నువ్వైనా నేనైనా గుర్తుపెట్టుకో. నేర్చుకొని రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలి. గుర్తుపెట్టుకో. ప్రమాణ స్వీకారం దాని మీద ప్రాణాయం చేసి తెచ్చుకున్నావు కదా. మీ ఏడీ కానీ డి గారు ఇమ్మీడియట్గా ఈ రామకృష్ణ మీద యాక్షన్ తీసుకున్నాను. మొన్న ఎస్సీఆర్ చెప్పిను, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఆయన చేసినటువంటి లంచం చాలా విచ్చలవిడిగా ఇక్కడ ఇచ్చుకుంటూ వెంచాలల్లో మీటర్లు ఇచ్చుకుంటూ మరి దౌర్జన్యానికి లంచాలకు ఎగబడతా ఉన్నాడు. దయచేసి నీకు కావాల్సిన ఏదైతే వెంచర్లకు ఎటువంటి అన్ని అనుమతులు ఉన్నాయని అంటుండు కదా, వాటికి లేవని చెప్పి నువ్వు ప్రూఫ్స్ ఇస్తా. మరి దేనికైనా నువ్వు సిద్ధమని చెప్పి నేను ఈ సందర్భంగా పూర్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏఈ గారు నీకు దమ్ముంటే రామకృష్ణ గారు గుర్తుపెట్టుకోను, ఆలోచన చేసి మాట్లాడే ప్రతి మనిషితోని అనుకుంటున్నావు. అందరు ఏదో ఒక మనిషితో వచ్చిందిలే అనుకుంటున్నామని అది నీ దుర్మార్గంగా వదిలిస్తున్నా. ఇకనైనా కూడా మానుకుంటామని ఈ సందర్భంగా ఇస్తున్నా. ఇమ్మీడియట్గా ఎస్సీ గారు చెప్పారు సస్పెండ్ చేస్తా అని చెప్పి నాకు వాగ్దానం చేయడం జరిగింది. నేను సంగారెడ్డి ఇట్లా నేను మన సోమవారం నాడు నేను ప్రజావాణిలో వెళ్ళినప్పుడు ఇవ్వడం జరిగింది. కలిసిండు వాళ్ళతో కూర్చొని మాట్లాడి చెప్పడం జరిగింది. అక్కడ వివరాలు మొత్తం కూడా పేపర్ పరంగా అన్నీ చూపించడం జరిగింది. చూపించిన దానికే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఎటువంటిది ఏఈ కానీ నాకు కానీ నా కులాస్తుడు కాదు పని చేయమని ప్రజల కొరకు పని చేయమంటున్నాం. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ ఉంది, గుర్తుంచుకో. ప్రభుత్వ స్కూల్లో కరెంటు ఎవరు కాలుస్తురో అనేది గుర్తుంచుకో. దాని మీద నీకు చెయ్యి అంటే నువ్వు నా ఓడి అని చెప్పనికి అంటావు. నేను చెప్పకపోతే ఇంకోటి చెప్తాడు. నువ్వు చేసే డ్యూటీని సక్రమంగా చేస్తే నేను ఎందుకు వస్తాడికి? 45,000 చిల్లర బిల్లు వచ్చింది. ఏం చేయాలి దాని సొల్యూషన్? 11 మంది ఉన్న విద్యార్థుల్ని 74 మందికి తెచ్చింది విద్యార్థులు. టీచర్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే స్ట్రెంత్ని పెంచింది. స్కూల్ని తీసేసి ఈరోజు పరిస్థితి పట్లగూడెం చూడడానికి డబ్బులతో ఉండొచ్చు. పట్లగూడెం అందరి డబ్బులు లేవు, గరీబులు ఉన్నారు చాలామంది. ఇది గుర్తుపెట్టుకో. ఎవరో ఒకరు ఇద్దరు దేవుని దగ్గర డబ్బులు ఉండేసరికి ఇంకోళ్ళ దగ్గర డబ్బులు ఉండేసరికి సరిపోదు. గరీబులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా విద్య ఆడిపించే అవసరం. ఆ విద్య ఎంతోమంది గుదవలసిన వాళ్ళు వాస్తవంగా కరెంటు బిల్లే కట్టరు. ఈ స్కూల్కి చేయవలసిన అవసరం నీ బాధ్యత లేదా? గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ కదా, ఇస్తే నష్టమేముంది? లేకపోతే ఊళ్ళో చెప్పండి తీసేస్తామని చెప్పి. స్కూలే అవసరం లేదా? టీచర్ గారు దయచేసి మీరు కూడా ఒకసారి మీ దృష్టికి మీరు ఒక దరఖాస్తు కూడా ఏఈ గారికి ఇవ్వండి. మీ ఏదైతే అథారిటీ ఆఫీసర్ ఉండో మరి ఎంఈఓ గారికి కూడా మేము కూడా దృష్టికి తీసుకెళ్తాం. మా తరఫున, మా ఫ్రెండ్స్ యూత్ తరఫున, ముజా సంఘం తరఫున కూడా మేము కూడా ఒక దరఖాస్తు ఇస్తాం. మీరు కూడా ఇవ్వండి. ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఏఈ గారిపై సస్పెండ్ చేయాలని చెప్పి నేను